ఆకస్మిక వరదల కారణంగా వార్తల్లో కనిపించిన కీర్ గంగా నది ఉత్తరాఖండ్లోని ఏ ప్రధాన నదికి ఉపనది? అలకనంద. అలకనంద భగీరథ కలిసి గంగా నదిగా ప్రవహిస్తుంది. అలకనంద నదికి ఉపనది అయిన కీర్ గంగా నదిపై అకస్మాత్తుగా భారీ వర్షపాతం కారణంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని దరాలిలోని ఎత్తైన గ్రామాల్లో మేఘాల విస్ఫోటనం ఆకస్మిక వరదలకు కారణమైంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. మొదటి దశలో ఒక్కో రైతుకు 7,000 రూపాయల చొప్పున మొత్తం 3,175 కోట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ 7,000 రూపాయల్లో రాష్ట్రం నుండి 5,000 రూపాయలు మరియు కేంద్రం నుండి 2,000 రూపాయలు ఉన్నాయి. ఈ పథకం రైతులను శక్తివంతం చేయడానికి ఒక చారిత్రాత్మక అడుగు. భూ మాఫియా మరియు దోపిడీ ముఠాలను అణిచివేయడానికి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ప్రారంభించిన పోలీస్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ మహాకాల్. ఆగస్టు 5న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఆపరేషన్ మహాకాల్ ప్రారంభించబడింది. ఇది అక్రమ భూ కబ్జాలకు పాల్పడుతున్న భూమాఫియా మరియు దోపిడీ ముఠాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆపరేషన్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు జర్నలిస్టులు వంటి ప్రభావవంతమైన సహకారులపై చర్యలు కూడా ఉన్నాయి. భూ కబ్జా మరియు దోపిడీలో పాల్గొన్న మొత్తం క్రిమినల్ నెట్వర్క్ను నిర్వీర్యం చేయడం దీని యొక్క లక్ష్యం. పహల్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. పహల్ అనగా ప్రత్యక్ష హస్తాంతరిత్ ల్యాబ్ అనేది పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఎల్పిజి సబ్సిడీల కోసం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం అనగా డిబిటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈ పథకం కింద వినియోగదారులు ఎల్పిజి కోసం పూర్తి మార్కెట్ ధరను చెల్లిస్తారు మరియు సబ్సిడీ నేరుగా వారి రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం. ఇది 17 కోట్లకు పైగా ఎల్పిజి వినియోగదారులను కవర్ చేస్తుంది. ఈ పథకం మధ్యవర్తులను తొలగిస్తుంది, అదేవిధంగా ఎల్పిజి మళ్లింపును నిరోధిస్తుంది. ఇటీవల ది కాన్షియస్ నెట్వర్క్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సుగత శ్రీనివాసరాజు. ది కాన్షియస్ నెట్వర్క్ అనే పుస్తకాన్ని ఇటీవల సుగత శ్రీనివాసరాజు రాశారు. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన అమెరికాలోని భారతీయ డయాస్పోరా కార్యకర్తలపై ఇది దృష్టి సారిస్తుంది. విదేశాల నుండి వారి అహింస వ్యతిరేకతను హైలైట్ చేసింది. అన్లాకింగ్ ఏ $200 బిలియన్ ఆపర్చునిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్పును వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ అన్లాకింగ్ ఏ $200 బిలియన్ ఆపర్చునిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అనే నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి మొత్తం వాహన అమ్మకాలలో 30% ఎలక్ట్రిక్ వెహికల్ వాటాను భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ ఈవీ వ్యాప్తి 2020లో ప్రపంచ స్థాయిల్లో 5వ వంతు నుండి 2024లో 2వ వంతుకు పైగా పెరిగింది. ఇది స్థిరమైన పురోగతిని చూపుతుంది. యశోద ఏఐ అక్షరాస్యత కార్యక్రమం ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? జాతీయ మహిళా కమిషన్.
నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. జాతీయ మహిళా కమిషన్ మే 2025లో యశోదా ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది. మెరుగైన డిజిటల్ చేరిక కోసం భారతదేశం అంతటా మహిళలను ఏఐ అక్షరాస్యతతో సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇది సైబర్ భద్రత, డిజిటల్ గోప్యత మరియు సురక్షితమైన ఆన్లైన్ పద్ధతులు వంటి రంగాలలో మహిళలను సాధికారపరచడంపై దృష్టి పెడుతుంది. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ యాప్ను టుటోజ్ పేరుతో ఏ సంస్థ ప్రారంభించింది? ఐఐటి పాలక్కాడ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి పాలక్కాడ్ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ యాప్ను టుటోజ్ పేరుతో ప్రారంభించింది. ఈ యాప్ను ఐఐటి పాలక్కాడ్లో ఇంక్యుబేట్ చేయబడిన స్టార్టప్ అయిన రెవిన్ టెక్నో సొల్యూషన్స్ అభివృద్ధి చేసింది. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ యాప్ను ఐఐటి పాలక్కాడ్లో అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ అభ్యాస అంతరాలను తగ్గించడం మరియు భారతదేశ డిజిటల్ విద్య మిషన్ను పెంచడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. హార్ట్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? జౌళి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఆగస్టు 5న న్యూఢిల్లీలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా జౌళి మంత్రిత్వ శాఖ హార్ట్ ఆన్ వీల్స్ను ప్రారంభించింది. ఇది పట్టణ ప్రాంతాల్లో ప్రామాణికమైన భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక మొబైల్ చేనేత రిటైల్ ప్లాట్ఫామ్. ఈ ఇనిషియేటివ్ జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో అమలు చేయబడింది. ఇది నా చేనేత నా గర్వం, నా ఉత్పత్తి నా గర్వం అనే థీమును ప్రోత్సహిస్తుంది. బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి నిజుత్ మోయినా 2.0 అనే పథకాన్ని ప్రారంభించింది? అస్సాం. అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ గౌహతిలో ముఖ్యమంత్రి నిజుత్ మోయినా 2.0 అనే పథకాన్ని ప్రారంభించారు. ఉన్నత విద్యలో బాలికల నమోదును పెంచడానికి ఈ పథకం నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తుంది. పాఠశాల డ్రాపౌట్ రేట్లను తగ్గించడానికి మరియు బాలికలను శక్తివంతం చేయడానికి నిజుత్ మోయినా 2.0 ఒక ప్రధాన ఇనిషియేటివ్. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అన్ని కుటుంబాల నుండి బాలికలు ఈ పథకానికి అర్హులు. ఇండియా సినీ హబ్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఇండియా సినీ హబ్ పోర్టల్ను జూన్ 28న సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది భారతదేశం అంతటా చలనచిత్ర అనుమతులు, ప్రోత్సాహకాలు మరియు వనరుల మ్యాపింగ్ కోసం సింగిల్ విండో వ్యవస్థ. దీనిని నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అభివృద్ధి చేశారు. విదేశీ చిత్ర నిర్మాతలు విధానాలను సడలించడం ద్వారా మరియు భారతదేశాన్ని చిత్రీకరణ గమ్యస్థానంగా ప్రోత్సహించడం ద్వారా భారతదేశంలో చిత్రాలను చిత్రీకరించడంలో సహాయపడడం దీని యొక్క లక్ష్యం. కర్తవ్య భవన్ 03ను న్యూఢిల్లీలో ఏ ఇనిషియేటివ్తో నిర్మించారు? సెంట్రల్ విస్తా పునరాభివృద్ధి ప్రాజెక్టు. సెంట్రల్ విస్తా పునరాభివృద్ధి ప్రాజెక్టు కింద 2025 ఆగస్టు 6న న్యూఢిల్లీలో కర్తవ్య భవన్ 03ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మెరుగైన సమన్వయం మరియు సామర్థ్యం కోసం అన్ని మంత్రిత్వ శాఖలను ఒకే పైకప్పు కిందకు తీసుకురావడానికి కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కింద ప్రణాళిక చేయబడిన 10 భవనాలలో ఇది మొదటిది. లీప్-1 అనేది ఏ భారతీయ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ యొక్క
మొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్ ధ్రువ స్పేస్. భారత అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ కంపెనీ అయిన ధ్రువ స్పేస్ తన మొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్ లీప్-1ను ప్రయోగించనుంది. లీప్-1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు భూ పరిశీలన కోసం పేలోడ్లను మోస్తుంది. ఈ మిషన్ను ధ్రువ స్పేస్, అకులాటెక్ ఆస్ట్రేలియా మరియు ఎస్పర్ శాటిలైట్స్ ఆస్ట్రేలియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రష్యా మరియు ఏ దేశం మధ్య ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ పథకం సంతకం చేయబడింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రష్యా ఇకపై ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందంతో కట్టుబడి ఉండదని అధికారికంగా ప్రకటించింది. ఈ ఐఎన్ఎఫ్ ఒప్పందంపై 1987లో యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యా మధ్య సంతకం చేయబడింది. ఈ ఒప్పందం 500 కిలోమీటర్ల నుండి 5500 కిలోమీటర్ల పరిధి కలిగిన భూమి నుండి ప్రయోగించగల క్షిపణులను లక్ష్యంగా చేసుకుంది. ఇది అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ మరియు సోవియట్ నాయకుడైన మిఖాయిల్ గోర్బచేవ్ నాయకత్వంలో సంతకం చేయబడింది. ఇటీవల ఏ జట్టు ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో ఛాంపియన్గా నిలిచింది? దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025ను గెలుచుకున్నారు. వారు ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్లను ఓడించారు. ఏబీ డివిలియర్స్ కీలక పాత్ర పోషించారు. అతను ఫైనల్లో సెంచరీ సాధించాడు మరియు టోర్నమెంటు స్టారుగా ఎంపికయ్యాడు.